అత్తయ్య, ఆవిడ ఆవేశం చూస్తుంటే ఆ గుణపంతో నా గుండెలో పొడి చేసేలాగుంది. అవునరా మనవడా, ఈ జానకమ్మ భద్రకాళి అవతారం ఎత్తింది. ఆవిడ్ని ఆపడం ఎవరి తరం కాదు. ఉత్తమ్ గారు, కంపు మునిగేలా ఉంది. అమ్మమ్మ గారి ఆవేశం చూస్తుంటే బంటిగాడిని ఈరోజు చంపేసేలా ఉన్నారు. అవును మైథిలి, నాకు కూడా అదే టెన్షన్గా ఉంది. దేశంలో ఎంతో మంది మొగాళ్ళుంటే వాళ్ళందరినీ వదిలిపెట్టి రామయ్య గారి వెంట పడతావా? ఈ రోజుతో నా చేతుల్లో అయిపోయావే, అయిపోయావు. అయ్యో, అయ్యో, అమ్మమ్మ గారు, కాజల్ కాజల్ పరిగెత్తు. అయ్యో, కాజల్, ఒసేయ్, నిన్ను చంపేస్తాను. వద్దమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు, వద్దమ్మమ్మ గారు. మైథిలి, నువ్వు తప్పుగా. వద్దమ్మమ్మ గారు, వాడిని చంపి మీరు నేరస్తురాలు అవ్వకండి. ఏంటి? అదే, తనని చంపి మీరు నేరస్తురాలు అవ్వకండి. నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు. ఇలాంటి ఆడదాన్ని నరికి ముక్కలు ముక్కలు చెయ్యాలి. అమ్మమ్మ గారు, నానమ్మ గారు, ఆవేశపడకండి. నేను కావాలంటే 2 రోజుల్లో ఈ కాజల్ని ఇంటి నుంచి పంపించేద్దాం. దయచేసి ఆగండి. నిజంగా 2 రోజుల్లో పంపిస్తావా? ఖచ్చితంగా పంపించేస్తాను. నా మనవడు మాట ఇచ్చాడు కాబట్టి బతికిపోయావు. లేదంటేనా? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకో 2 రోజుల తర్వాత నాకు కనిపించావో అక్కడ దిగిన గుణపం నీ గుండెల్లో దిగుతుంది. అల్లుడు గారు, అత్తయ్య గారు, లోపలికి రండి. పదండి.